ఉన్నాను. మలాకి గ్రంథము, నేను వాక్యాన్ని ధ్యానిద్దాం. మలాకి గ్రంథము మొదటి అధ్యాయము 2 మరియు 3 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మలాకి గ్రంథము మొదటి అధ్యాయము 2 మరియు 3 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు. ఏశావు యాకోబుకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. అది ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేసి తిని. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదానాన్ని కంటిన్యూ చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ నాయనా నీ కృపలో భద్రపరిచారు. మరి మా యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ దినమందు కూడా మీ కాపుదలు మా అందించి ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో మేమంతా ఇలాగున శ్రద్ధతో కూడుకున్నట్టుకు మీరు చేసిన ఈ సహాయాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాం తండ్రి. నాయన ఈ సాయంకాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని, వారి కుటుంబాలను మీరు మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం తండ్రి. నిండారుగా దీవించి ఆశీర్వదించండి. మరి కావలసిన అవసరతల అక్కర్లన్నీ కూడా నాయన మీ పరలోకపు సమృద్ధిలోంచి మీ చిత్తానుసారం తీర్చమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించమని, అలాగే ప్రభా వాక్యం ప్రకటించబోతున్న నన్ను కూడా నాయన నీ నోటి బురగా వాడుకోనమని, ప్రభా మీరు మాతో ఏం మాట్లాడినై ఉన్నారో అది మాతో సూటిగా మాట్లాడమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. మంచిది ప్రియులారా, మలాకి గ్రంథము మొదటి అధ్యాయము 2-3 వచనాలను మనం చదువుకున్నాం. యాక్చువల్గా ఈ మలాకి గ్రంథములో ఈ వచనాలను మనం ధ్యానించే ముందుగా ఈ గ్రంథం ఎప్పుడు రాయబడింది అనేది ఏమన్నా ఐడియా ఉందా మీకు? అంటే సంవత్సరం అక్కరం లేదు, ఏ సందర్భంలో రాయబడి ఉంది. ఏ సందర్భంలో రాయబడి ఉన్నదో ఈ గ్రంథము ఏమైనా మీకు ఐడియా ఉందా? ఉంటున్నారా? ఈ యొక్క మలాకి గ్రంథము ఏ సందర్భంలో రాయబడి ఉన్నది, ఎప్పుడు రాయబడి ఉన్నదో ఏమైనా ఐడియా ఉందా? లేదు బ్రదర్. లేదు పాస్టర్. రైట్. ఇది ఇయర్ ఆఫ్ రైటింగ్ అంటే ఏ సంవత్సరంలో రాయబడింది అనేది ఒక పాయింట్ అయితే, ఎప్పుడు రాయబడింది అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే అక్కడ చదువుతున్న సందర్భాలు మనకు అర్థం కావాలంటే ఎందువలన రాయబడింది, అది ఎప్పుడు రాయబడింది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకనంటే ఈ మలాకి ఈయన చిట్ట చివరి ప్రవక్త అని కానీ తర్వాత ప్రవక్తలు రాలేదా అని కనుక అంటే ఒక రకంగా రాలేదని చెప్పొచ్చు. కానీ 400 సంవత్సరాల తర్వాత ఒక ప్రవక్త ఈయన తర్వాత వచ్చాడు. అప్పుడు దాకా దేవుడు ఇంకెవరిని పంపలేదు. ఈయనే చివరి ప్రవక్త. చివరిగా దేవుని యొక్క వాక్యము, ఇట్స్ గాడ్స్ ఆరకిల్, దేవుని వాక్యము, దేవుని యొక్క సందేశము లేక దేవుని యొక్క ఒక హెచ్చరిక వీరందరికీ, ఇశ్రాయేలీయులకు లేక పిలువబడే యూదులందరికీ కూడా ఇవ్వబడిన ఒక హెచ్చరిక ఇది చివరిగా. దీని తర్వాత ఇక దేవుడికి ఎవరిని పంపలేదు, ఎవరితో మాట్లాడడం లేదు. ఇది ఏ సందర్భంలో రాయబడింది అని కనుక మనం ఆలోచిస్తే ఈ ముందుగా గ్రంథము ఎప్పటి పరిస్థితుల్లో రాయబడింది అని అంటే, యూదులు చెరకు వెళ్ళిపోయి మరలా తిరిగి వచ్చి మందిరాన్ని కట్టుకున్నారు. మందిరం అయిపోయిన తర్వాత నెహెమ్యా గారు కూడా వచ్చారు. ఆయన గోడలు కూడా కట్టేశారని చెప్పాను నేను. నెహెమ్యా గారు 444 BCలో వచ్చారని. సో గోడలు కూడా కట్టడం అయిపోయి నెహెమ్యా గారు అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా చక్కపరిచి వెళ్ళిపోయినాడు. తర్వాత జరుగుతున్న సందర్భం ఇది 440 నుంచి 400 BC బిఫోర్ క్రైస్ట్లో రాయబడిన గ్రంథం ఇది, మలాకి గ్రంథం. అంటే యూదుల చెర తర్వాత
ఎందుకు యూదుల చెర తర్వాత చెర ముందని పొద్దుగుకులు మనం ప్రతిసారి ఎందుకు మెన్షన్ చేయవలసి వస్తుంది అంటే, చెర అనేది వారు చేసిన పాపానికి ఒక శిక్ష. శిక్ష అనుభవించిన తరువాత లేకపోతే శిక్ష అనుభవించక ముందు మనిషిలో ఏమైనా మార్పు కలుగుతుందంటారా? కలుగుతుంది. కలుగుతుంది. ఏదైనా ఒక శిక్ష పడినప్పుడు కలుగుతుంది. ఒక మార్పు అనేది మనిషిలో కలగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకనంటే వారి జీవితకాలం అంతా కూడా దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తూనే ఉన్నారు. దేవుడు వారిని శిక్షిస్తున్నాడు. వీరు మొరపెట్టుకున్నప్పుడల్లా ఒక న్యాయవాదిని పంపిస్తున్నాడు, ఒక న్యాయాధిపతిని పంపిస్తున్నాడు, వాళ్ళని కాపాడుతున్నాడు. తర్వాత రాజుల కాలంలోనూ కూడా వారు తప్పులు చేస్తూ ఉన్నారు. ఇక చివరికి వారిని అన్యులకు చేతికి అప్పగించడం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు మీరు నా సముఖంలో మీరు ఉండరు, నా సన్నిధిని పిలువబడే యెరూషలేములో కూడా నా ప్రసన్నత ఉండదు, ఇక్కడ నిర్జనంగా ఉంటుంది అని ఒక గొప్ప శిక్ష వేసి వారందరినీ పంపించేసి తిరిగి వచ్చిన తర్వాత తిరిగి వచ్చిన ప్రజలు జనరల్గా అంటే వాళ్లే రాకపోవచ్చు, తర్వాత జనరేషన్స్ వాళ్ళు వచ్చి ఉండొచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత వారి యొక్క ప్రవర్తనను బట్టి కూడా ఎలా ఉంది వారి ప్రవర్తన అని కనుక మనం గమనిస్తే దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే ఒకటే సెంటెన్స్ దేవుడు అంటున్న మాట, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని చెప్తున్నాడు. ఇది ఈ మాట ఇప్పుడే కాదు, అనేక మార్లు దేవుడు చెప్తున్నాడు. మరి మలాఖీ ద్వారా కూడా చివరి ప్రవక్తగా ఆయన చెప్తున్నాడు. ఈ మలాఖీ గ్రంథము 3వ అధ్యాయంలో ఉన్న వచనాలు మనకి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా కనబడతాయి. ఎందుకనంటే దేవుడు తాను రాబోయే ముందుగా లేక యేసుక్రీస్తు రావడానికి ముందుగా మార్గం సిద్ధపరచడానికి వచ్చిన ప్రవక్త ఎవరు? యోహాను. ఆ యోహాను గురించి మలాఖీ గారు కూడా తన గ్రంథంలో రాశారు. అంటే ఇంకా రాబోతున్న కాలం చాలా ఉంది. ఆల్మోస్ట్ 400 years తర్వాత ఎప్పుడో ఒక ప్రవక్త వస్తాడు, ఆయన ప్రభు మార్గాన్ని సిద్ధపరుస్తాడు అని చెప్పడానికి మలాఖీ గారు ఇందులో రాస్తూ 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు. అవే మాటలు మనం మత్తయి సువార్తలోనూ కూడా చూడవచ్చు. సో ఈ మలాఖీ గారు చివరి ప్రవక్త అని మనం తెలుసుకోవాలి. ఇక చివరిగా దేవుడు పంపించి కూడా దేవుని కూడా విసుకెత్తిపోయింది. అలాగా ఈ మలాఖీ ద్వారా దేవుడు హెచ్చరిస్తున్న మాటల్లో మొట్టమొదటి మాట ఫస్ట్దే ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు దేవుడు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 2వ వచనము, 1వ అధ్యాయంలో 2వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితే వందురు. దేవుడు ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమని? నేను మీ ఎడల ప్రేమ చూపించాను అని చెప్పి అడుగుతున్నాడు. అడుగుతుంటే వీళ్ళంతా ఏమంటున్నారంటే, వీళ్ళ వెర్షన్ ఎలా ఉంది అంటే నీవు మా ఎడల ఏ విషయం అందు ప్రేమ చూపించావు అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. దేవుడు నిజంగా ప్రేమ చూపించాడా వీరి పట్ల? చూపించాడు. అయితే దానికి వీరి యొక్క ప్రశ్న ఏంటంటే, రైట్, ప్రేమ చూపించామని అంటున్నాడు కదా దేవుడు, కరెక్టే. అలాంటప్పుడు ఎందుకు యాకోబుని మాత్రమే ప్రేమించాడు, ఏశావుని ఎందుకు ద్వేషించాడు దేవుడు అని చెప్పి అడుగుతున్నారు ప్రశ్న. అంటే దేవుని ప్రేమ లేక దేవుడు పక్షపాతియా? ప్రేమించడంలోనూ కూడా మంచివారిని ప్రేమిస్తూ చెడ్డవారిని ద్వేషిస్తూ, లేక వారి క్రియలను బట్టి వారిని ప్రేమిస్తూ క్రియలను బట్టి వారిని ద్వేషిస్తూ ఉండే విధంగా ఉన్నాడా? ఇది కనుక మనం ఆలోచన చేస్తే ఒక్కసారి 2వ వచనంలోనే, ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు, ఏశావు యాకోబుకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు, ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమునందున్న నక్కల పాలు చేసి తిని. ఇక్కడ దేవుడు అసహ్యించుకునేంతగా ఏశావులో లక్షణాలు ఉన్నాయంటారా? ఏశావు క్రియలను బట్టి దేవుడు అతనిని అసహ్యించుకోవటం కానీ లేక ద్వేషించడం కానీ కనుక చేస్తే, అంటే ఒక మనిషిని ద్వేషించాలి అని అంటే అతని క్రియలను బట్టి జనరల్గా మనమైతే ద్వేషిస్తాం. సో అలాంటి ద్వేషానికి గురి అయ్యే పనులు ఏశావులో లేక ఏశావు యొక్క క్యారెక్టర్లో ఉన్నాయంటారా? ఉన్నాయి పాస్టర్ గారు.
ఉన్నాయి కదా? ఉన్నాయా లేవు? అందరికి డౌటా? ఉన్నాయి. రైట్. ఎందుకనంటే ఒకసారి ఏసావు గనక దగ్గరికి వెళ్ళి వెనక్కి వెళ్ళి మనం అన్ని చూడదు, ఎందుకంటే అంత తెలుసు కాబట్టి మనకి. ఏసావు యాకోబుకి అన్నే కదా, ఏసావు యాకోబుకి అన్నే కదా. అంటే ఒక కుటుంబానికి చెందిన వాళ్ళలో ఒకరిని నువ్వు దేవుడు ప్రేమిస్తున్నావు, ఇంకొకరిని ప్రేమించట్లేదు. యాకోబు ఏసావుకి అన్న కదా, మరి యాకోబును ప్రేమిస్తే వారి కుటుంబం అంతా ఏసావును కూడా ప్రేమించాలి కదా అని అంటే, ఇక్కడ మనం ఆలోచిస్తే ఏసావు క్యారెక్టర్ను బట్టి ఒక రకంగా చూస్తే అతడు ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. జ్యేష్ఠత్వము అనేది ఒక బర్త్ రైట్ వాళ్ళకి. అంటే ప్రథమంగా పుట్టిన పిల్లవాళ్ళకి డబుల్ పోర్షన్ వస్తుంది, ఆశీర్వాదంలో కానీ వారి స్వాస్థ్యంలో కానీ వీటన్నిటిలో. అయితే తన ఆకలి కోసము దాని జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి ఇచ్చేసాడు. మరియు కనాను స్త్రీలను వివాహం చేసుకోవటం. సో అతని ప్రవర్తన అంతా కూడా తల్లిదండ్రులు కూడా ఆనంద పెట్టేదిగా లేదు. వేటగాడు వేట మీద తిరుగుతూ ఉండేవాడు. అయితే ఇతని చేష్టలను బట్టి క్రియలను బట్టి కనుక మనం ఆలోచిస్తే ద్వేషించదగ్గ మనిషే. కానీ దేవుడు క్రియలను బట్టి ద్వేషిస్తాడా అని కనుక మనం ఆలోచిస్తే, క్రియలను బట్టి కనుక ద్వేషిస్తాడా అని ఆలోచిస్తే మనము డెఫినెట్గా కాదు. ఎందుకనంటే ఆదికాండము 22వ అధ్యాయం ఒకసారి గమనిద్దాము. ఆదికాండము 25వ అధ్యాయము ఆదికాండము 25వ అధ్యాయము 22-23 వచనాలను గమనిద్దాం. 22-23. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడ్రి గనుక ఆమె అలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జననములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగుననెను. చాలు. ఇక్కడ చూస్తే రిబ్కా గర్భవతిగా ఉంది. గర్భవతిగా ఉన్న రిబ్కా కడుపులో బిడ్డలు పెనుగులాడటము ఫీల్ అవుతూ ఆమె అబ్బా ఇంత బాధను నేను భరించాలా అని వెళ్ళి దేవుడికి మొరపెట్టుకుంటుందంట. ఎందుకు ఇంత బాధ నాకు కలుగుతుంది, శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడితే ఎలాగైతే అసలు నేను బ్రతకడం ఎందుకు అనుకుని దేవుడిని అడిగితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ కడుపులో 2 జనములు ఉన్నాయి, 2 జనములు నీ గర్భంలో కలవు. 2 జనము అంటే ఒక జనాంగము. పుట్టే 2 పిల్లల నుంచి ఒక బిడ్డ నుంచి ఒక జనాంగము, ఒక బిడ్డ నుంచి మరి ఒక జనాంగము రాబోతుంది. అంటే ఒక పెద్ద నేషన్గా తయారవబోతున్నారు ఆ బిడ్డలు అని చెప్తూ, వారిలో 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. 2 వస్తారు, 2 పుడతారు, పుట్టిన 2లో ఒకరు బలిష్టంగా ఉంటారు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని చెప్పాడు. ఇక్కడ దేవుడు చెప్పిన మాట దాసుడవుతాడు అని అంటే, ఇక్కడ పిల్లలు ఇంకా గర్భంలోనే ఉన్నారు, వారి యొక్క క్రియలను బట్టి దేవుడు సెలెక్ట్ చేశాడంటారా ఇక్కడ? ఎందుకనంటే ఇప్పుడు ఏసావుని గురించి మనం చూసినప్పుడు ఏసావు క్రియలను బట్టి దేవుడు కోపగించుకుంటే, అంటే జనరల్గా కోపగించుకోదగ్గ లక్షణాలు ఏసావులో ఉన్నాయి, అలాంటి పనులు చేశాడు అని చెప్పి మనం చూసాం కొన్ని. అయితే ఎదగక ముందే తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఒక జనపదము కంటే ఒకటి, అంటే ఏసావు కంటే యాకోబు హెచ్చించబడతాడని, లేక ఆయనకి ఈయన దాసుడు అవుతాడని చెప్పాడు. సో ఈ దేవుడు చెప్పిన మాటను మనం గమనిస్తే క్లియర్గా ఇది ఏసావు క్రియలను బట్టి చెప్పాడు దేవుడు. క్రియలను బట్టి చెప్పాడు. దేవుడికి ముందే తెలుసు కదండి, రూపింపబడక ముందే ఆయన మన ప్రవర్తన గుర్తెరు. అదే ఇక్కడ పెరగనే లేదు, పిల్లలు పెరగనే లేదు, పిల్లలు ఇంకా పుట్టనే లేదు. దేవుడు ఇక్కడ వాళ్ళిద్దరిలో ఇక్కడ ఆయన వారి క్రియలను బట్టో లేకపోతే దీనిని బట్టో కాదు, ఆయన ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు. హి హెస్ చూజన్ వన్, ఒకరిని ఎన్నుకున్నాడు. ఇంకొక జనాంగము వారికి దాసులు అవుతారని చెప్పాడు. అలాగని మనం ఏసావుని కనుక చూస్తే ఏసావుని దేవుడు అసలు ప్రేమించలేదు అని అంటే, జనరల్గా ఏసావు కూడా ఏమీ లేకుండా
అంటే చాలా భేదవాడిగా, లేకపోతే తనకి ఏమీ కలగకుండా ఏమైనా ఉన్నాడా అని కనుక మనం ఆలోచిస్తే ఒకసారి ఏశావుని గురించిన మాట చూద్దాం. చూడండి, ఆదికాండము 33వ అధ్యాయము 9వ వచనం గమనిద్దాం. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. ఎవరంటున్నారు ఈ మాట? ఏశావు అంటున్నాడు. సహోదరుడా ఎవరితో అంటున్నాడు? యాకోబుతో అంటున్నాడు. యాకోబు తను తిరిగి వచ్చాడు, తమ మామగారి దగ్గర నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన అన్న దగ్గరికి వచ్చినప్పుడు తన అన్న యొక్క కోపం నుంచి తప్పుకోవడానికి అన్నను మోసం చేసి వెళ్ళాడు కదా, మరి ఆయన కోపం నా మీద ఉంటుందేమో, ఇప్పుడు తండ్రి కూడా లేడు, చంపేస్తాడేమో అన్నట్లుగా తనకు కలిగినదంతా తీసుకో అని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరు? యాకోబు ఏశావుతో చెప్తున్నాడు, ఇదిగో కలిగినదంతా నువ్వు తీసుకో, నా దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ ఇవిగో నీకు రాసిస్తున్నాను, తీసుకో, ఇవన్నీ కనపడేవంతా నీదే అని చెప్పి చెప్తున్నాడు. దానికి ఏశావు ఏమంటున్నాడు ప్రియులారా? ఎంత చక్కని మాట, క్లియర్ మాట చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. కావలసినంత అంటే అర్థం ఏంటి? చాలా ఉందని, సమృద్ధిగా ఉందని, అంటే సఫిషియెంట్ గా ఉంది నాకు, నీవు ఇచ్చే దాని మీద. జనరల్ గా లేని వారు ఒక రకంగా లేదు, అతని దగ్గర బాగా భేద స్థితిలో ఉంటే ఆశపడడానికి కూడా ఒక అర్థం ఉంటుంది, ఆశపడతాడు, తీసుకుంటాడు. కానీ ఇతనేమంటున్నాడు? నాకు కావాల్సినంత ఉంది, నేను కూడా వెల్ సెటిల్డే, నాకు దేవుడు సఫిషియెంట్గా ఇచ్చాడు అని చెప్పి చెప్తున్నాడు. అలా చూస్తే దేవుడు ఈయన్ని ప్రేమించలేదా అంటే ఇక్కడ ప్రేమించినట్టే కనబడుతుంది. సమృద్ధిగానే కావాల్సినవన్నీ ఇస్తూ ఉన్నాడు, కావాల్సినవన్నీ ఈయన కూడా ఇచ్చున్నాడు. తమ్ముడు ఆఫర్ చేస్తే తీసుకోను, నాకు కావాల్సినంత ఉంది, నీది నీవే ఉంచుకో అని చెప్పగలిగిన ఔదార్య గుణము ఉందంటే ఆయన వెనక ఉన్న దేవుడు అతనికి ఇచ్చిన సమృద్ధిని బట్టి ఓకే నాకు అవసరం లేదు, నువ్వే ఉంచుకో అని చెప్పినట్టు మనకి క్లియర్గా కనబడుతుంది. అంటే ఇక్కడ తల్లి గర్భంలో ఉండగానే 2 జనాలు ఆమె గడుపులో నుంచి వస్తున్నాయి అని చెప్పి తెలిసి దేవుడు ఆమెతో చెప్పింది ఏంటంటే 2 జనాంగాలు వస్తున్నాయి అని చెప్తూ పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడనంటే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అని అర్థం. దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహామును ఎన్నుకున్న దేవుడు అబ్రహాము తప్పితే మిగిలిన దేశాన్ని కానీ మిగిలిన ప్రాంతాలను కానీ మిగిలిన వాళ్ళు కానీ ద్వేషించాడా? లేదు. ఎన్నుకున్న అబ్రహామును దీవించాడు. అబ్రహాము ద్వారా ఇస్సాకు, అబ్రహాం కుమారులైన ఇష్మాయేల్ని కాకుండా ఇస్సాకును ఎన్నుకున్నాడు. అవునా? రైట్. అలాగే ఇప్పుడు ఇస్సాకు పుట్టిన యాకోబు ఏశావు సంతతిలో యాకోబు సంతతి వారిని యాకోబుని ఎన్నుకుంటూ ఉన్నాడు దేవుడు. జస్ట్ చూజన్, ఎన్నుకుంటున్నాడు. దేవుడు ఎన్నికకు క్రియలు కాదు ఇంపార్టెంట్, వారు చేసే క్రియలు అనేవి కాదు, కానీ అది పిలిచిన వాని ఆయన యొక్క సంకల్పం, అది అంతే. ఆ సంకల్పంలో వీరిని ఎన్నుకున్నాడు అని చెప్పుకోవచ్చు. అయితే ఇదే మాటను మన పౌలు గారు కూడా దీని గురించే మాట్లాడుతున్నారు రోమా పత్రికలో. చూద్దాం, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల నుంచి. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అని ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. రాయబడి ఉన్నది. ఆ రాయబడి ఉన్నది అనే దానికి అర్థము పౌలు గారు ఎంత చక్కగా వివరిస్తున్నారు చూడండి. ఎలా వివరిస్తున్నాడు? అది క్రియల మూలంగా వచ్చేది కాదు, నాట్ బై అవర్ వర్క్స్. అది క్రియల మూలంగా అంటే క్రియ చేయాలి అంటే పిల్లలు ఎదగాలి. ఎదిగి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వారు చేసే పనులను బట్టి ఒక బిడ్డ దేవుడికి దగ్గర అయ్యాడు, ఒకటి దగ్గర కాలేదు, దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్నాడు, ఆయాసకరమైన బ్రతుకుతున్నాడు అంటే దేవుడు అతన్ని త్యజించాడు అని చెప్పుకోవటం
క్రియల మూలంగా కాకుండా అక్కడ తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఏర్పాటు చేసుకోవాలని అతని సంకల్పం, అది దేవుని సంకల్పం చొప్పున చేయబడింది, కానీ అక్కడ క్రియలను బట్టి కాదు అని చెప్పి పౌలు గారు ఎంత చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు చూడండి. ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకడగా ఉండే నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే, ఒకరు మేలు చేశారో ఒకరు కీడు చేశారని చెప్పి అనుకోవడానికి లేదు. అక్కడ ఇంకా పుట్టనే లేదు. పుట్టక ముందే ఏమంటున్నాడు దేవుడు, చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగునని ఆమెతో చెప్పబడింది. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తినని రాయబడి ఉన్నది. ఇలా రాయబడి ఉన్నది అని చెప్పి ఇందు నిమిత్తమే రాయబడి ఉన్నది అని చెప్పి ఎవరు చెప్తున్నారు ఇక్కడ? పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు. అంటే ఒకరిని ప్రేమించాను, ఇంకొకరికి ప్రేమించలేదు. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుందాం. జనరల్గా మనం చూడగానే బాగా వృద్ధి పొందిన కుటుంబము లేక ఆస్తిపాస్తుల్లోనూ మన కళ్ళ ముందు బాగా వాళ్ళు అలా ఇది రిచ్గా బతుకుతున్నారు, ఇదిగా చేస్తున్నారంటే దేవుడు ఎందుకు వాళ్ళనే దీవించి నన్ను ఎందుకు దీవించట్లేదు అనే ఆలోచన వచ్చిందా మీకు ఎప్పుడైనా? వచ్చిందా? వస్తుంది. ఎందుకంటే మానవ నైజం అది. అభివృద్ధి అంటే మనం దేనిలో చూస్తామంటే రిచ్నెస్లో చూస్తూ ఉంటాం. రిచ్నెస్ అంటే వారు బయట కనపడే స్థితిగతులు, వారికి ఉన్న ఆస్తిపాస్తులు, అందులోనే ఆనందం ఉందేమో అని మనం భ్రమపడుతూ ఉంటాం. నిజమైన ఆశీర్వాదం ఏంటి? ఆస్తిపాస్తులో దేవునికి ఇచ్చే ఈ లోక స్థితిలో ఉండే స్థితిగతిలో కాదు. ఎందుకంటే దేవుడు ఉచితంగా అందరికీ నిత్య జీవం అనే బహుమానము, పరిశుద్ధాత్మ అనే బహుమానం అందరికీ ఇచ్చాడు. అది గొప్పవారికనో లేకపోతే పేదవారికి లేదనో లేదు. దేవుడు ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడా, లేకపోతే దేవుడు యాకోబుని ఎంతో ప్రేమించాడా, లేకపోతే దేవుడు పర్టికులర్గా ఒక కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడా? యోహాను సువార్త 16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే ఆయన ప్రేమ లోకం మొత్తాన్ని ఒకే రకంగా ప్రేమించాడు ఆయన. సో ఆ ప్రేమను పంచటంలో ఆయన ఇవ్వవలసిన బహుమతి ఏదైతే ఉందో ఆ బహుమతి అందరికీ ఈక్వల్గానే ఇచ్చాడు. అయితే ఇహలోకంలో ఉన్నప్పుడు మనం అనుకునే ఈ స్థితిగతులు ఇవన్నీ కూడా వీటిని చూసి నన్ను ఎందుకు దీవించట్లేదు, నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు అని అంటే వెనక మనం చదువుకున్న కథల్లో కూడా ఆశీర్వాదాలు వారు నూరంతలు ఫలించింది అలా చదువుకుంటే ఓహో ఇవన్నీ ఇలా జరిగినాయి అనుకుంటా. కానీ నూరంతలు ఫలించింది అనే మాటకు ముందుగా ఆ వ్యక్తి నూరంతలు ఫలించడానికి ముందుగా దేవునికి ఏ విధంగా దేవుని యొక్క మార్గంలో ఉన్నాడు అనే మాటను మాత్రం మర్చిపోతాం. మనం ఆశీర్వాదమే అడుగుతాం కానీ కింద ఉన్న నిబంధనను మర్చిపోతుంటాం. నిబంధనను మీరకుండా నిబంధన ప్రకారం నడిస్తేనే ఆశీర్వాదాలు వచ్చినాయా, నిబంధనను ఉల్లంఘిస్తే కూడా వచ్చినాయా? నిబంధన ప్రకారం దావీదు నా హృదయానుసారుడు అని అంటే దావీదు ఎక్కడ తప్పిపోకుండా దేవుని అంటి పెట్టుకున్న వ్యక్తిగా, దేవుని హృదయాన్ని ఎరిగిన వ్యక్తిగా నడుచుకున్నాడు. కాబట్టి అంతగా వృద్ధి పొందాడు. అలాగని వృద్ధి పొందిన సొలొమోను కూడా వృద్ధి పొందాడు, చక్కగా ఎంతో జ్ఞానం వచ్చి వృద్ధి పొందాడు. కానీ దేవుని మార్గం నుంచి ఆయన తప్పిపోయినప్పుడు దేవుడు దానికి తగ్గ శిక్ష వేశాడా లేదా? అక్కడున్న రాజ్యాన్ని దావీదు నిమిత్తమై ఒక్కరికి ఇచ్చి మిగిలినంతా కూడా తీసేసి మిగిలిన గోత్రాలన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేసాడు. సో ఇలాగా ఆశీర్వాదం అనేది, దేవుని ఆశీర్వాదం అనేది మనము ఇహలోక సంబంధమైన వాటిలో ఎదుగుతుంటాం. రైట్, ఇక్కడ ఉన్నప్పుడు మనకు అన్నీ కావాలి, మనం బతకడానికి డబ్బు కావాలి, వీటన్నిటికీ కావాలి. బట్ కానీ ఎంత నిమిత్తము కావాలి, ఎంత దానికి ఒక అర్థం ఉంది, లిమిట్ ఏముంది? సో దానిలో కనుక చూస్తే నిజమైన ఆశీర్వాదాలు దేవుని చిత్తమెరిగి జీవించడం ఒక గొప్ప విషయం. అలాగే దేవుని సన్నిధిని మనము ఆ సన్నిధి కాంతిని అనుభవించడం గొప్ప విషయం. ప్లస్ ఆయన విధిగా చేయండి అన్న ప్రకారము ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆరాధన చేయటము గొప్ప విషయం, దేవుని స్తుతించడము గొప్ప విషయం. ఎందుకంటే ఒక్క మాట మనం ఆలోచించుకుంటే
పాయింట్ మనకి క్లియర్ అయిపోతుంది. పక్క వారిని ఆశీర్వదించాడు దేవుడు, బహుగా వాళ్ళు డబ్బులు సంపాదించారనుకుంటారు అని అనుకుంటే, మనము ఆ సంపాదించిన డబ్బంతా కూడా పెట్టిన వాళ్ళు ఒక దినాన్ని కొనుక్కోగలరా? ఒక్క దినాన్ని, ఒక్క సెకండ్ని కొనుక్కోగలరా? ఒక నిమిషాన్ని కొనుక్కోగలరా? లేదు. కొనుక్కోలేరు. అదే దేవుని ప్రార్థన, దేవుని కృప ఉంటే ఆ ఒక్క దినము అందరికి ఎవరికి అనుగ్రహింపబడాలో వారికి అనుగ్రహింపబడుతుంది. సో ఇక్కడ అందుకే పౌలు గారు అంటున్నారు రోమీయులకు రాసిన పత్రికలో, అందుకే ఈ వచనం ఇలా వచ్చింది, యాకోబునే ప్రేమించాడు ఏశావును ద్వేషించాడు అనే మాట ఎందుకు వచ్చింది అని అంటే, దానికి ఆయన క్లారిటీ ఇస్తున్నాడు. అది దేవుని సంకల్పం చొప్పునే కానీ వారిని ఎన్నుకున్నది, అంతేగాని అది క్రియల మూలంగా వచ్చింది కాదు. ఎందుకంటే క్రియల మూలంగా వచ్చేదాన్ని కనుక ఆలోచిస్తే, మన క్రియలను బట్టి మనకు అసలు నిత్య జీవం అనేది ఇవ్వటం అనేది ఇంపాసిబుల్. దేవుడు పునరుత్థానం ఇవ్వటం అనేది ఇంపాసిబుల్. రెండవ మరణం అనే శిక్షను తప్పించడం అనేది ఇంపాసిబుల్ మన క్రియలను బట్టి. అవునా కాదా? అవును పాస్టర్. సో క్రియలను బట్టి కాదు, కేవలము దేవుని సంకల్పం బట్టే ఎన్నిక ఉంటుంది. ఎన్నిక ప్రకారం ఆయన ఈయన్ని ఎన్నుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఇంకొక మాట అంటాడు ఆయన, ఒకసారి చూద్దాము. 9వ అధ్యాయం 12వ వచనాన్ని గమనిద్దాం. 12వ వచనం చదువుకున్నాం కదా. ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము, పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడింది. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏసావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ చదువుకుంటే మనకు క్లారిటీ వచ్చింది. అయితే పౌలు గారు అంటున్నారు, ఇంకా క్లారిటీ వీళ్ళకి అర్థం అయ్యిందా లేదా అనడానికి క్లియర్గా ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నెక్స్ట్ వచనం కనుక మనం గమనిస్తే, కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయం కలదా? ఇప్పుడు చెప్పండి, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ప్రేమించకుండా ఉండటం అనేది అన్యాయమే, పక్షపాతమే. కానీ మరి దేవుడు పక్షపాత అంటే అట్లనే రాదు. అందుకు మోషే ఇలాగూ చెప్పుచున్నాడు. మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. మరియు కరుణించు దేవుడు వలననే అగును. ఏదైనా దేవుడు వలనే అగుతుంది గాని పొందాలని ప్రయాసపడేవాడికి గాని, అలాగే పొందగోరు వాడు అయినా కానీ నాకు ఈ విధంగా వచ్చిందని స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. అది కేవలము కరుణించు దేవుని వలనే అగును. అది మోషేతో అంటున్నాడు. ఏమని దేవుడు చెప్తున్నాడు చూడండి క్లియర్గా. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు. పొందాడని ఇతను అతిశయపడి, ఎందుకు నేను పొందానంటే నేను గొప్పవాడిని, నేను ఆశీర్వాదం పొందుకున్నానంటే నేను గొప్పవాడిని, దేవుడు నాకు ఇచ్చాడు అని అనుకోవడానికి లేదు. అలాగా నీ ప్రయాసపడుతున్నాడు, నాకు దేవుడు నన్ను కరుణించాలని ప్రయాసపడుతున్నాడు కదా, అతని వలనైనా కాదు. అది కేవలము చూజ్ చేసుకోవడం అనేది దేవుని యొక్క సంకల్పము, కరుణించు దేవుని వలననే అగును అని చెప్తూ ఆయన అందరినీ ఈక్వల్గానే ప్రేమించాడు అని చెప్పడానికి ఆయన చెప్తున్నాడు. అయితే ఈ ఏసావు గురించి జనరల్గా మిగిలిన వాటిలో అసలు ఏసావుని శిక్షించాలి అన్న ధోరణి కనుక మనము ఉంది కాబట్టి, అంటే కొన్ని వచనాలు చదువుకున్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. ఆ యాంగిల్లో కనుక మనం ఆలోచిస్తే, ఆమోసు రాసిన గ్రంథంలో 11వ అధ్యాయము మొదటి అధ్యాయంలో 11వ వచనాన్ని కనుక గమనిస్తే, మనము 11వ వచనాన్ని, ఆమోసు గ్రంథము మొదటి అధ్యాయం 11వ వచనాన్ని కనుక గమనించినట్లయితే,
యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఇప్పుడు చేసిన దోషాలను బట్టి వేసే శిక్ష వేరు. ఇప్పుడు ఎదోము అంటే ఎవరు? ఏశావు సంతతి వారే ఎదోమీయులు. సో ఏశావు సంతతి వారు చేసిన ఎదోమీయులు చేసిన తప్పులను బట్టి దేవుడు శిక్షించడం అనేది అది ఎక్కడైనా జరిగేదే. ఆ తప్పు ఏంటో కూడా దేవుడు చెప్తున్నాడు. 3 సార్లు కాదు, 4 సార్లు వాళ్ళు చేసిన తప్పును బట్టి నేను శిక్షిస్తానంటున్నాడు. ఏమని? ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపంతో తన సహోదరులకు వారిని మానక చూచుచూ వచ్చెను. తేమాను మీద అగ్ని వేసేదును, అది బొస్రా యొక్క నగరులను దహించి వేయును. ఆయన చేసిన తప్పేంటో చెప్తున్నాడు. సహోదరుడు అని కూడా చూడకుండా మిగిలిన వారందరినీ కూడా వీళ్ళు చంపుతూ వచ్చారు ఖడ్గం పట్టుకొని, అందుకని ఆ తప్పిదాన్ని బట్టి నేను వాళ్ళని శిక్షిస్తాను అని చెప్తున్నాడు. సో దేవుడు శిక్ష వేయటానికి ప్రాపర్గా ఒక రీజన్ ఉంటుంది. అసహించుకోవడానికి ఇక్కడ మనము చిన్నతనంలోనే ఎందుకు అసహించుకోవాలి అనే పాయింట్ క్లియర్ అవడానికి క్రియలను బట్టి అయితే ఆ క్రియకు సంబంధించిన శిక్ష దేవుడు వేసేస్తాడు. సో అలాగే ఉపద్య గ్రంథం గనక మనం గమనించినట్లయితే ఉపద్య గ్రంథం మొత్తము కూడా దేని గురించి అంటే ఎదోము నాశనం గురించే. ఎదోము అంటే ఏశావు సంతతి నుంచి వచ్చిన వారు ఎదోమీయులు. ఎదోము నాశనం గురించే ఉపద్య గారు ప్రవక్త మొత్తం దాని గురించే మాట్లాడతాడు. 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంటుంది ఉపద్య గ్రంథంలో. ఉపద్య కలిగిన దర్శనము ఎదోమును గూర్చిన ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది అని చెప్తూ ఎంత చక్కగా రాస్తాడు చూడండి. ఉపద్య ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాట కనుక మనం గమనిస్తే 1వ అధ్యాయం 4వ వచనం గమనిద్దాం. 1వ అధ్యాయం 4వ వచనం కనుక గమనిస్తే, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. చూడండి, అంటే ఒకవేళ దీవించబడినా ఆశీర్వదించబడినా ఇతను ఆశీర్వదింపబడి గొప్పగా స్థాయిలో ఎదిగినా కానీ దేవుడు ఏమంటున్నాడు? పక్షిరాజు కూడా అంత ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రములో నీవు దాన్ని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను క్రిందకు పడవేస్తాను. క్రియలను బట్టి శిక్ష అనుభవించక తప్పదు. సో కిందకు పడవేస్తాను అని చెప్తున్నాడు. అలాగే 18వ వచనం కనుక గమనిస్తే, మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏశావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. ఏశావు సంతతి వారిలో ఎవడనూ తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారిలో నుండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. సో దేవుడు మాట ఇచ్చున్నాడు కాబట్టి అది జరుగుతుంది. అంటే క్రియల మూలంగా జరిగేదానికి దేవుడు శిక్ష విధిస్తాడు తప్పకుండా. అలాగా విధించక ముందు వారు వృద్ధి పొందినా కానీ, ఎక్కడంత గొప్ప వృద్ధి పొందినా కానీ దాన్ని కిందకి తీసేస్తాడు. సో క్రియల మూలంగా కాదు, అది కేవలము సంకల్పం, దేవుని సంకల్పం చొప్పునే ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టే లోకానికి వచ్చాడు. అది క్లియర్ పాయింట్. ప్రేమించాడు కాబట్టే ఆయన తన ప్రాణం పెట్టాడు. సో ప్రాణం పెట్టినంతగా పెట్టి రక్తము చిందించి పాపక్షమాపణ వేసి, అంటే ఒక పర్మిషన్ కావాలి, ఒక పని జరగాలి, అది జరిగితేనే వీరి పాపాలు పరిహరించబడతాయి అన్నట్టుగా ఉంటే ఆయన దానికి కూడా వెనకాడకుండా తన ప్రియకుమారుని పంపించాడు అని అంటే దాన్ని బట్టి మనం ఏం ఆలోచించాలి? సో ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమించిన వారిలో కేవలము యాకోబు సంతతి వారే ఉన్నారా? యాకోబు సంతతి వారే ఉన్నారా? అందరూ ఉన్నారా? యాకోబు సంతతి వారే ఉన్నారా? అందరూ ఉన్నారా ప్రియులారా? అందరూ ఉన్నారు. సో అందుకే ఆయన ప్రేమలో పక్షపాతం లేదు. సంకల్పం చొప్పున ఆయన కొందరిని ఎన్నుకుంటాడు. సంకల్పం చొప్పున ఆయన కొందరికి కొన్ని టాస్కులు ఇస్తాడు, కొన్ని తలాంతులు ఇస్తాడు. దాని ప్రకారం వారు నడుస్తూ ఉంటారు అని. అలాగా యాకోబుని ఎన్నుకున్నాడు ఆయన, ఏసావుని ఎన్నుకోలేదు. చూజన్ బై ద గాడ్ ఎన్నుకున్నాడు. అలాగని ఏసావును ద్వేషించి అధోగతి పాలు చేయలేదు. అతనికి కలిగినంత కావలసినంత అన్నీ ఇచ్చాడు. కానీ తన క్రియల చొప్పున తనన్ని దూరం చేసుకుంటూ వచ్చాడు. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా దీని గురించి ఒక మాట రాశాడు. చూద్దాం. 12వ అధ్యాయం 16-17 వచనాలను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయం 16-17 వచనాలు గమనిద్దాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చూసారా ఎంత ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందాలి అని కన్నీళ్లు విడిచి దానికోసం ఎంత శ్రద్ధతో వెతికినా మారు మనసు పొందే అవకాశము దొరక విసర్జింపబడతారట. అంటే దొరికే కాలంలోనే దేవుని మనము వెతకాలి. మారు మనసు నిమిత్తమైన అవకాశం మనకి దేవుడు ఇంకా ఇస్తున్నాడు. దేవుడు పొడిగిస్తూ ఉన్నాడు. నేడే రక్షణ దినము అన్నాడంటే దేవుడు ఇంకా మనము ఇప్పుడే మేలుకోవాలి. రక్షణ దినము వెంటనే అని చెప్పేసి మనం రక్షణలోకి నడిపించబడాలి. ఏమాత్రం రక్షణలోకి మనం నడిపించడానికి అవకాశం ఇంకా ఉందిలే టైం అని అనుకోవద్దు. టైం ఎప్పుడు ఉంది లేని. ఎందుకంటే కాలాలన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని ఆధీనంలో ఉన్నాయి ప్రియులారా. మనం అనుకుంటాము మనం టైంని బట్టి టైంకి వెళ్ళాలి, టైం చేయాలి, మనం అన్ని టైంని బట్టి తినాలి, చేయాలనుకుంటూ ఉంటాం. కానీ ఆ టైం అనేది కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ గాడ్. వీఆర్ నో వేర్ కనెక్టెడ్ విత్ ద టైం. మనం కాలంతో అనుకుంటాం అన్ని కాలంతో పాటు పరిగెడుతున్నాము అని చెప్పేసి. అది భ్రమ. అది దేవుడు నడిపించే నడక తప్పితే కాలంతో మనం ఏమి చేయలేము, పోటీపడి ఏమి చెందలేము. ఎందుకంటే ముందు మన కంట్రోల్లో లేదు. అది మనం ఒక సమయానికి వెళ్ళగలుగుతాము అని అంటే అది ఓకే, కానీ కాలాన్ని మనం కంట్రోల్ చేయాలి అనేది మనం చేయలేము. అది దేవుడు చేయగలిగింది. కాబట్టి సమయం తక్కువగా ఉన్నది కాబట్టి ఆయన ప్రేమ అయితే అందరికీ ఈక్వల్గా పంచాడు. ఈక్వల్గా పంచిన ప్రేమను బట్టి ఆయన తన ప్రియకుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశింపక, ప్రతివాడు అని అంటే అందులో ఎగ్జంప్షనే లేదు. యూదుడని లేదు, గ్రీకు దేశస్తుడని లేదు, ఇండియన్ అని లేదు, ఫారినర్ అని లేదు. ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్. దేవుడిని యాక్సెప్ట్ చేయాల్సిందే. వారు దేవునికి సరెండర్ చేసుకోవాల్సిందే. చేసుకొని ప్రియకుమారుని యొద్దకు చేరిన ప్రతివాడు నశింపక నిత్య జీవమును పొందుతాడు అని చెప్పి దేవుని ప్రేమలో ఏమాత్రం పక్షపాతం లేదు. చాలా మంది వేసే ప్రశ్న ఇలాగే, ఎందుకు యాకోబుని ప్రేమించాడు దేవుడు ఎక్కువగా, ఏశావుని ఎందుకు ద్వేషించాడు అని అంటే మీరు ఇలా చూపించవచ్చు. ఏశావుని దేవుడు ద్వేషించలేదు, ఎన్నుకోలేదంతే. ఎందుకనంటే అంతమంది జనాంగం ఉండగా మోషే తర్వాత ఎందుకు యెహోషువనే ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? యెహోషువతో పాటుగా ఈక్వల్గా కాలేబు లేడా? లేడా కాలేబు? కాలేబుకు శక్తి ఏమైనా తగ్గిపోయిందా? కాలేబుకు బలం తగ్గిపోయిందా? తగ్గలేదు. కాలేబుకు బలం తగ్గలేదు. మరి ఎందుకు? వై హస్ నాట్ చూసన్ బై ద గాడ్? అది కేవలం దేవుని సంకల్పం అంతే. అది దేవుని ఇష్టము, అంతేగాని మనం దానికి రీజన్ చెప్పలేము. దేవుడు ఇష్టపడి ఎన్నుకున్నాడు, యెహోషువను ఎన్నుకున్నాడు నడిపించడానికి. అంత కష్టపడి అన్ని లక్షల మందిని, 6 లక్షల మందిని నడిపించిన మోషేని చిన్న తప్పుకు మనం ఆలోచిస్తే, చిన్న తప్పుకు అసలు కనాను లోపలికి ఎంటర్ కాకుండానే నువ్వు చచ్చిపోతావని, నీ దినాలు అయిపోయి కంప్లీట్ అయిపోయి నిన్ను ఎన్నుకున్న పని నువ్వు నిర్వర్తించావు, ఇంతవరకు నీ సేవలు చాలు, గుడ్ బై అని చెప్పాడంటే చూడండి. దానికి మోషే కూడా చిత్తము ప్రభు అని చెప్పేసి తన చిత్తానికి తలవొగ్గాడు. నేను ఇంత కష్టపడి ఐగుప్తు నుంచి వీళ్ళందరిని ఎర్ర సముద్రం అంత దాన్ని దాటించి తీసుకొని వచ్చి 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగి వాళ్ళ విసుగులని భరించి తీసుకొని వచ్చి ఇదిగో కనానులోకి వెళ్ళబోతుంటే వారందరూ అనుభవించిన కనాను నేను అనుభవించద్దా అని అనలేదు మోషే. దేవుడు ఏ టాస్క్ ఇచ్చాడో ఆ టాస్క్ని కంప్లీట్ చేసి నీ తర్వాత యెహోషువ అనగానే యెహోషువకు అన్ని బాధ్యతలు అప్పచెప్పేశాడు. ఏలియా కూడా అంతే. ఈ టైం అయిపోయింది అనగానే ఎలీషాకు అభిషేకం చేసేసి వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. సో ఇది కేవలము ఏర్పాటు అనేది దేవునికి సంబంధించినది. ఇట్స్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు గాడ్స్ విల్, దేవుని చిత్తమే తప్పితే. కానీ ప్రేమలో మాత్రం ఆయన ఎవరికీ తేడా లేకుండా అందరినీ పక్షపాతం లేకుండా ప్రేమించాడు. ఈజ్ లవ్ ఈజ్ కంప్లీట్లీ అన్బయాస్డ్. పక్షపాతం అనేది ఉండదు. ఆయన అందరినీ సమంగానే ప్రేమించాడు. ఇక్కడ యాకోబును ప్రేమించిన, ఏశావును ప్రేమించిన ఆయన ఎన్నుకున్నాడు. ఒక్కొక్క పనికి ఒక్కొక్కరిని ఎన్నుకుంటాడు. అలాగ ఇష్మాయేలు కాకుండా ఇస్సాకుని, అలాగ అబ్రహాంని ఎన్నుకున్నాడు. అలాగ చాలా మందిని ఎన్నుకుంటూ ఉంటాడు.
మరి పండితులైన వాళ్ళందరినీ వదిలేసేసి తన సేవకు ఎవరిని ఎన్నుకున్నాడు ప్రియులారా? దేవుడు అపోస్తులైన వారు పండితులా? అపోస్తులైన వారు పండితులా? యేసుక్రీస్తు శిష్యులని పిలువబడిన వారు పండితులా? పామరులకు కూడా జ్ఞానం ఇచ్చి ఆయన తన సేవలో వాడుకున్నాడు. ఎందుకనంటే దేవుడు వారిని తన సంకల్పం చొప్పున ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వాళ్ళని పంపించాడు. అయితే పండితులకు జ్ఞానం ఉంటుంది కదా, మరి వాళ్ళు ఇంకా గట్టిగా బోధిస్తారు కదా అని అంటే, అలాగే జ్ఞానం ఉన్న పౌలును కూడా తీసుకెళ్ళి అన్యజనుల మధ్య వాడుకున్నాడు. సో దేవుడికి ప్రతిదీ తెలుసు, ఎవరికి ఏ తలాంతి ఇవ్వాలి, ఎవరిని కరుణించాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి క్లియర్గా తెలుసు. అందుకని అది ఇచ్చే నాకు తప్ప ఇచ్చే నా డెసిషన్ తప్ప మీదేమి లేదు అని చెప్పి దేవుడు క్లియర్గా మోషేతో చెప్తున్నాడు. పొందగోరు వాడి వలనైనా కానీ, పొందాలని ప్రయాసపడేవాడి వలనైనా కానీ కాదు, కరుణించే నా వలనే అవుతుంది అని చెప్పి. సో కరుణించే దేవుని చిత్తానికి మన జీవితాలను వదిలేసి ఆయన మీద ఆధారపడి జీవిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ప్రేమలో ఎక్కడ పక్షపాతం లేదు అని మనం నమ్ముచూ ముందుకెళ్ళాలని ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించాలి. ఆమేన్. ఇప్పుడు వచ్చిన కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయగా మనం ఈ కుటుంబం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, అయోగ్యులము అభాగ్యులమైనటువంటి నాయన తండ్రి అంటానికి కూడా మేము ఏ పాటి వాళ్ళం నాయన, ఎందుకు పనికిరానటువంటి నాయన తండ్రి, మీరు నాయన కరుణించి కృప చూపించి అయ్యా, ఇదిగో తండ్రి, గడిచిన సంవత్సరం అంతా నీ కృపలో కాచి